ఎయిర్‌క్రాఫ్ట్ ఫైనాన్సింగ్ బాండ్స్ అంటే ఎయిర్‌క్రాఫ్ట్ పర్చేజ్, లీజ్ లేదా ఏవియేషన్ ఫినాన్సింగ్ ప్రాజెక్ట్స్ కోసం ఇష్యూ చేసే బాండ్స్. ప్లేన్స్ చాలా కాస్ట్‌లీ కాబట్టి ఎయిర్‌లైన్స్ లేదా ఏవియేషన్ ఫినాన్సింగ్ కంపెనీస్ ఇన్వెస్టర్స్ నుండి మనీ తెచ్చడానికి బాండ్స్ ఇష్యూ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఏవియేషన్ ఫినాన్స్ కంపెనీస్, ఎయిర్ క్యాప్ హోల్డింగ్స్, ఎయిర్‌లీస్ కార్పొరేషన్. ఎయిర్‌క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్స్, బోయింగ్, ఎయిర్‌బస్. సింపుల్‌గా ఇన్వెస్టర్ ఏవియేషన్ ఫినాన్స్ కంపెనీకి మనీ లెండ్ చేస్తాడు. కంపెనీ ఆ మనీని ఎయిర్‌క్రాఫ్ట్ పర్చేస్ చేయడానికి లేదా ఎయిర్‌లైన్స్‌కి ఫినాన్స్ ఇవ్వడానికి యూజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ యూజెస్: న్యూ ఎయిర్‌క్రాఫ్ట్ పర్చేస్, ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ కంపెనీస్ ప్లేన్స్ కొనడం, ఎయిర్‌లైన్స్‌కి ఎయిర్‌క్రాఫ్ట్ ఫైనాన్స్ ఇవ్వడం. ఎయిర్‌లైన్స్ ఆ ప్లేన్స్‌ని ఫ్లైట్స్ ఆపరేట్ చేయడానికి యూజ్ చేస్తాయి. ఫ్లైట్స్ నుండి టికెట్ రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ లేదా లీజ్ పేమెంట్స్ నుండి ఇన్వెస్టర్స్‌కి ఇంట్రెస్ట్ పే చేస్తారు. మెచ్యూరిటీ టైమ్‌లో ప్రిన్సిపల్ రిటర్న్ చేస్తారు. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ 10,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. మాక్సిమం లిమిట్ ఉండదు. ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎయిర్‌క్రాఫ్ట్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్స్ లాంగ్ టర్మ్ కాబట్టి బాండ్స్ కూడా లాంగ్ టర్మ్ ఉంటాయి. కామన్ మెచ్యూరిటీస్ 5 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్, 12 ఇయర్స్, 15 ఇయర్స్. ఇంట్రెస్ట్ రేట్ 6-9% పర్ ఇయర్ ఉంటుంది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ క్వార్టర్లీ, హాఫ్‌లీ లేదా ఇయర్లీ ఉంటుంది. అది బాండ్ స్ట్రక్చర్ బట్టి డిపెండ్ అవుతుంది. బాండ్స్ కొనడానికి 2 వేస్ ఉన్నాయి. స్టాక్ ఎక్స్చేంజెస్ లైక్ ఎన్ఎస్‌సి, బీఎస్‌సీ లిమిటెడ్ కొన్ని లిస్టెడ్ బాండ్స్ మాత్రమే. డైరెక్ట్ ప్లాట్‌ఫామ్స్ లేదా ఇన్‌స్టిట్యూషన్స్ చాలా బాండ్స్ బ్యాంక్స్, బ్రోకర్స్ లేదా బాండ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా డైరెక్ట్‌గా ఇష్యూ అవుతాయి. ఇంపార్టెంట్‌గా అన్ని బాండ్స్ ఎక్స్చేంజెస్‌లో దొరకవు. లిస్టెడ్ బాండ్స్ మాత్రమే దొరుకుతాయి. అండ్ అవి కూడా సమ్‌టైమ్స్ లో ట్రేడింగ్ ఉంటుంది. అడ్వాంటేజెస్: ఏవియేషన్ ఇండస్ట్రీ గ్రోత్ బెనిఫిట్, లాంగ్ టర్మ్ స్టేబుల్ ఇన్కమ్, ఎయిర్‌క్రాఫ్ట్ అసెట్ కొలాటరల్‌గా ఉంటుంది. గ్లోబల్ ఏవియేషన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్‌పోజర్. డిసడ్వాంటేజెస్: ఎయిర్‌లైన్ ఫైనాన్షియల్ రిస్క్, ఏవియేషన్ మార్కెట్ డౌన్ టర్న్ రిస్క్, ఫ్యూయల్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఎయిర్‌లైన్స్‌కి ప్రాఫిట్ తగ్గొచ్చు. ఇంట్రెస్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్ బాండ్ ప్రైస్‌ని ఎఫెక్ట్ చేస్తాయి. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.